అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ స్త్రీ 3వ భాగం. రచన రంగనాయకమ్మ గారు. బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఆడుకోండర్రా, చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు అవుతాయి అంటూ ఉండేది పద్మజ వాళ్ళమ్మ. అటువంటి ఆటలంటే పద్మజ చిరాకు పడేది. పార్వతి సరదా పడితే, ఏ నీకు పెళ్ళంటే ఇష్టమా, బొమ్మల పెళ్లి చేస్తే నీకు తొందరగా పెళ్ళైపోతుందనా అని కసిరేది. రుక్మిణి ఎన్ని బొమ్మల పెళ్ళిళ్ళు చేసిందని ఇంత చిన్నతనంలో పెళ్లి కూతురైంది. 15 ఏళ్ల వయసుకే చదువు ఆపు చేసి రుక్కుకు పెళ్లి చేయడం పార్వతికి ఒక రకంగా బాధ కలిగించినా అయినా దాన్ని సరిపెట్టుకుంది. శాంతమ్మత్త పెద్దరికంలో రామం లాంటి భర్త దగ్గర బతకటంలోనే రుక్కు ఎక్కువ సుఖపడుతుంది. దాని భవిష్యత్తుకి రక్షణ ఉంటుంది. అత్తవారింటికి వెళ్ళినా అది బాధపడక్కర్లేదు. సూర్యన్ చదువు సమస్యగా ఉండగా రుక్కుని కూడా చదివించడం అసాధ్యం. బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలని ఇందుకే కాబోలు తల్లిదండ్రులు అంతగా తాపత్రయపడతారు. ఇక రుక్మిణి రామం సొత్తైపోయింది. నిరాడంబరంగా దేవాలయంలో పెళ్లి జరిగింది. పార్వతికి హృదయం ఎంత తేలిక పడిందో అంత భారంగానూ తయారైంది. రుక్మిణి అత్తవారింటికి వెళ్లే రోజు రైలు ఎక్కేటప్పుడు ఏడిస్తే ఎలా ఓదార్చటమో అని కంగారు పడింది పార్వతి. రుక్కు కన్నీళ్లు పెట్టుకునే లక్షణాలే కనిపించలేదు. సిగ్గుగా నవ్వుతూనే కూర్చుంది మొగుడు పక్కన. చిన్నతనం, కష్టం, సుఖం ఏం తెలుస్తాయి అని నిట్టూరుస్తూ ఇంటికి వచ్చింది పార్వతి. ఇల్లు ఎంత బోసిగా ఉంది, కానీ నా మనసు నిండుగా ఉంది పద్మ. ఇక సూర్యన్ చదువు కూడా పూర్తి చేయించగలిగితే వాడు ఒక దారి అవుతాడు. ఇవాళే రుక్కు అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఎంత ధైర్యంగా వెళ్ళిందనుకున్నావు? నీ పరీక్షలు దగ్గర పడుతూ ఉన్నట్టున్నాయి. నాకు జవాబు రాయక్కర్లేదులే. శ్రద్ధగా నీ చదువు సంగతి చూసుకో. సుజా పరీక్షలు బాగానే వ్రాశానని చెప్పింది అంటూ కాలక్షేపంగా పద్మజకు ఉత్తరం రాస్తూ కూర్చుంది పార్వతి. ఒక్క నెల రోజులు మాత్రం బలవంతం మీద చెల్లెలి ధ్యాస మళ్లించుకోగలిగింది. జీతాలు అందాయి. ప్రైవేట్ పిల్లలు కూడా డబ్బు తెచ్చి ఇచ్చేశారు. ఒక్కసారి రుక్కుని చూసొస్తేనో అనిపించింది. సూర్యాన్ని పిలవాలని అటు వెళ్ళేసరికి, క్షమించు గోపి, నా పరిస్థితి నీకు తెలియంది కాదు అంటూ స్నేహితుడిని సాగనంపుతున్నాడు సూర్యం. ఏమిటి సూరి అంటే, ఏం లేదక్క, పరీక్షలు కాగానే ఎక్స్కర్షన్ వెళ్దామనుకున్నారు మా క్లాస్ వాళ్ళంతా. నేను రాలేనని చెప్పాను అన్నాడు. పార్వతి ఆప్యాయంగా, పోని వెళ్ళరాదు అంది. ఎలా అక్క, ఎంత లేదన్నా 40 రూపాయలైనా అవుతాయి. పర్వాలేదులే వెళ్ళు, జీతాలన్నీ అందాయి. వద్దక్క, డబ్బు ఖర్చు చేసి అనవసరంగా. ఎక్స్కర్షన్కి వెళ్ళటం అనవసరం కాదులే. ఎన్ని పుస్తకాలు చదివితే ఆ జ్ఞానం వస్తుంది. 4 ప్రదేశాలు తిరిగి తెలుసుకోగలిగేదే ఎక్కువ. వెళ్ళు సూరి, నేను రుక్కు దగ్గరకు వచ్చే నెల వెళతాను. 50 రూపాయలు ఉన్నాయి, తీసుకెళ్ళు. సూర్యన్ చూపుల్లో అక్క మీద భక్తి తొణికిసలాడింది. ఇక ఎంబీబీఎస్ రిజల్ట్స్ వచ్చాయి. పద్మజ పరీక్ష పాస్ అయింది. పేపర్ ముఖంగా ఆ అనుమానం కాస్త తీరిపోవడంతో పద్మజ కూడా తేలిగ్గా నిట్టూర్చింది. కోర్టులోనే శుభవార్త విన్న ఈశ్వర సోమయాజీ ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక ఆ పూటకు వ్యవహారాలు ముగించుకుని ఇంటికి వచ్చేశాడు. అమ్మా పద్మ అంటూ సంతోషంగా కేక పెట్టాడు. పద్మ నవ్వు ముఖంతో ఎదురొచ్చింది. కామేశ్వరమ్మ ఆనందం దాచుకోలేక కన్నీళ్లు ఒత్తుకుంది. ఏమిటో దీని జాతకం, ఆది నుంచి చిత్రంగానే జరుగుతోంది అంది నిట్టూరుస్తూ. ఆ ఏడే సుజా కూడా స్కూల్ ఫైనల్ పాస్ అయింది. తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేకపోయాయి. మీ కూతురే కాదు, నా కూతురు పరీక్ష నెగ్గింది అంది కామేశ్వరమ్మ భర్తతో హాస్యమాడుతూ. సోమయాజీ ముసిముసిగా నవ్వాడు. పిచ్చిదానా, ఆ తేడాలు నీకే గాని నాకు లేవే. ఉన్న 2 కళ్ళలోనూ ఒక కన్ను నీది, ఒక కన్ను నాదీనా? సుజ బంగారు తల్లి, అక్కని చూసి బుద్ధిగా చదువుకుంటోంది అన్నాడు. అదిగో అదే మీ పక్షపాతం. దాన్ని చూసే ఇది నేర్చుకోవాలా? దీని తెలివి దీనికి లేదా? పెద్దవాళ్ళ అడుగు జాడల్లో చిన్నవాళ్ళు నడవచ్చుగా అన్నాడు. ఇక అక్కడికి దీనికేమీ చేతగానట్టు అంటూ కయ్యానికి సిద్ధమైంది కామేశ్వరమ్మ. అక్కయ్య, ఈ పరీక్ష పాస్ అయితే నాకు బహుమతి ఇస్తానన్నావుగా అంది సుజాత అక్కగారితో. అవునే, మర్చిపోయాను అనుకుంటున్నావా? ఏం కావాలా అడుగు. పెన్ను కావాలా, ముత్యాల దుద్దులు కావాలా, శరత్ సాహిత్యం కావాలా, ఏం కావాలి? అవేమీ కావు, నీ రిస్ట్ వాచి కావాలి.
నాదా? ఇదెందుకు? అప్పుడే కొని 7 సంవత్సరాలైంది ఇది. నన్ను ఉద్యోగంలో చేరని మొదటి జీతం అందుకుని కొత్తవే కొని పెడతాను. నాకేం కొత్తది దక్కయ్య, నీ వాచియే కావాలి. ఇదేం పిచ్చే నీకు అంటూ పద్మజ తన చేతి వాచి విప్పి సుజా ఎడమ చేతికి కట్టింది. నీలా నేను డాక్టర్ని కాలేకపోయినా నీ తెలివి నాకు కొంచెం వస్తుంది అని నవ్వింది సుజాత. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నిన్ను నువ్వే ఎందుకు అలా చులకం చేసుకుంటావు? నీకు డాక్టర్ కావాలని ఉంటే కాదనేది ఎవరు? లేదక్కయ్య, నాకు డాక్టర్ చదవాలని లేదు, కానీ ఏదైనా ఒక పెద్ద చదువులు చదవాలని ఉంది. అయితే ఆర్ట్స్ చదువుకో, నీ అభిరుచులకు సరిపోతుంది. ఎప్పుడొచ్చిందో జానకి ఆడబిడ్డల కబుర్లు వింటూ నుంచుంది. ఏం వదినా అంత మౌనంగా వినేస్తున్నావు అంటూ నవ్వింది పద్మజ. బాగుంది, వింటూ నుంచున్నాను, అంతకన్నా నాకేం తెలుస్తుంది? ఎందుకు తెలియదు? నోరుందిగా, మాట్లాడటం తెలియదు. భగవంతుడు నోరు ఇచ్చాక తెలిసినా తెలియకపోయినా మాట్లాడాలి. పద్మజ హాస్యాలకు జానకి ఉడుక్కోవడానికి సరిపోతుంది. ఏమిటే పద్మ వదినేదో అంటున్నావు అంటూ వచ్చింది కామేశ్వరమ్మ. నీ కోడల్ని నేనేం కొరుక్కు తింటం లేదులే అమ్మా, కావాలంటే నువ్వే అడుగు. ఏం వదినా, నిన్ను నేను ఎక్కడైనా కొరికానా? జానకి ముసిముసిగా నవ్వింది. పార్వతి రాకతో వాతావరణం మారింది. అబ్బో, బొత్తిగా నల్లపోసవైపోయావు అంటూ ఎదురు వెళ్ళింది పద్మజ. నేను చింతపిక్కలాగే ఉన్నా, నీ కంటికి నల్లపోసలాగా అనిపిస్తున్నా. నీ ఆసుపత్రి ఎప్పుడు తెరుస్తావేమిటి? పేషెంట్గా మొదట నేనే చేరిపోతాను. నేను మరిచిపోయిన నాడు కదా పేషెంట్గా చేరతానన్నావు. అబ్బబ్బా, ఏం బాధాలర్రా. పార్వతి, నువ్వు ఇలా వచ్చి కూర్చో అమ్మాయి అని పిలిచింది కామేశ్వరమ్మ. పార్వతి కామేశ్వరమ్మ దగ్గరికి వచ్చి కూర్చుంది. మీ చెల్లాయి దగ్గర నుంచి ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయా? మొన్న వచ్చి అప్పుడే వెళ్ళిపోయింది కదా, మొగుడిని వదలదలా ఉంది. పద్మజ పార్వతి దగ్గరకు వచ్చి కూర్చుంటూ అంది. నేను పుట్టాక మా అమ్మ తాతగారింటికి వెళ్ళినట్టు గుర్తులేదు. అఘోరించావులే మహా, అన్నీ నీకే తెలిసినట్టు అంటూ నవ్వింది కామేశ్వరమ్మ. ఈశ్వర సోమయాజి కూడా హాల్లోకి రావడంతో జానకి లోపలికి తప్పుకుంది. నీ ఆఫీస్ పని తేలిగ్గా ఉంటుందా అమ్మా అని పలకరించాడు పార్వతిని ఆయన. అంతా బాగానే ఉంది, కానీ ఈసారి బదిలీ తప్పేలా లేదు బాబాయ్, అదే ఆలోచిస్తున్నాను అంది పార్వతి. దానికంత ఆలోచన ఏముంది, ఆ మాత్రం తప్పించలేకపోతామా? అది నాకు ఇష్టం లేదు బాబాయ్. ఉద్యోగం అన్న తర్వాత వాళ్ళ పద్ధతుల ప్రకారం నడవటమే ధర్మం కదా. మేమిద్దరం ఏ ఊళ్ళో ఉంటే మాత్రం ఏం కష్టం, బదిలీ ఒప్పుకుని వెళదామనే ఉంది. నిజమే పారు, 4 ఊళ్ళు చూడాలి. పద్మజ కూడా పార్వతి బదిలీని ప్రోత్సహించింది. కొత్త ఊరు, కొత్త మనుషులు, ఆడపిల్ల ఏం బాధపడుతుందర్రా అంటూ కామేశ్వరమ్మ గోల పెట్టింది. పోనీ 4-5 నెలలు చూద్దాం, అంతగా సరిపడలేకపోతే తిరిగి ఇక్కడికే వస్తుంది. ఏమ్మా పార్వతి? సోమయాజీ సలహాను అంగీకరిస్తూ అలాగే బాబాయ్, నాకు ఇష్టంగానే ఉంది అంది పార్వతి. అనుకున్నట్టుగానే పార్వతికి బదిలీ వచ్చింది. వెళ్ళబోయే ముందు రఘుపతి కనిపిస్తాడేమోనని రోడ్డు మీదకి చాలాసార్లు చూసింది. ఎంత చూసినా రఘుపతి జాడేమీ మరి తెలియలేదు. పార్వతి బదిలీ మీద వెళ్ళిన నెల్లాళ్ళకి మద్రాస్ జనరల్ హాస్పిటల్లో హౌస్ సర్జన్గా ఆర్డర్స్ అందుకోగానే బయలుదేరింది పద్మజ కూడా. డాక్టర్ చదువు చదివిందని సంతోషపడ్డామే కానీ జీవితం అంతా ఉద్యోగాలు చేసుకుంటూ తిరుగుతుంటే ఏమిటో ఆ సుఖం అనుకుని నిట్టూర్చింది కామేశ్వరమ్మ. కూతుర్ని మెయిల్ ఎక్కిస్తూ దిగులుగా చూశాడు ఈశ్వర సోమయాజీ. నిన్ను చదువుకి పంపిస్తున్నప్పుడు ఎంతో గర్వంగా ఉండేదమ్మా, ఇప్పుడేమిటో మనం చాలా దూరం అయిపోయినట్టుంది అన్నాడు. అదేమిటి నాన్న, నువ్వు బాధపడుతున్నావా? లేదమ్మా, బాధపడటం ధర్మం కాదు. నువ్వు డాక్టర్వి, కష్టించి నేర్చుకున్న విద్యను సద్వినియోగం చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీ జీవిత లక్ష్యమే అది. ఇక నాకు బాధ దేనికి? వెళ్ళిరామ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. వారానికి ఒక ఉత్తరమైనా వ్రాస్తూ ఉండాలి సుమా. తప్పకుండా వ్రాస్తాను. నువ్వు కూడా బద్దకించకుండా జవాబులు రాయాలి మరి. వెళ్ళొస్తా అంటూ ఇంజిన్ అరిచింది. తల్లిదండ్రుల కళ్ళ ముందు నుంచి కూతుర్ని తీసుకుపోయింది. పద్మజ వెళ్ళిపోయిన రాత్రి నుంచే కామేశ్వరమ్మ భర్తను సాధించడం మొదలెట్టింది. పెద్దదానికి పెళ్లి చేస్తేనే కానీ నాకు తృప్తి లేదండి. అది ఎన్ని విద్యలు నేర్వనివ్వండి, ఎంత లేసి ఉద్యోగాలు చేయనివ్వండి, ఆడపుట్టక పుట్టాక పెళ్ళి లేకుండా కాకుండా ఉండిపోతుందా అంటూ. పిచ్చిదానా,
పద్మజకు వరుణ్ణి వెతకడం మాటలు అనుకున్నావేమిటే? ఎంత విద్యాధికుడై ఉండాలి, ఎంత అందగాడై ఉండాలి. దానికి నచ్చడం అలా ఉంచి ముందు మీకు నచ్చేలాగా లేదు అంది. ఉన్నమాట అన్నావు. పద్మ తల్లికి అన్ని విధాలా తగిన వరుడు లభిస్తే గాని పెళ్ళి మాట తలపెట్టదు. అందాలు, చదువులు, గుణాలు, ఆస్తులు అన్నీ ఒక్కడికే ఉంటాయా? ఎలాగో సరిపెట్టుకోవాలి కానీ అందామె. సరిపెట్టుకునే కర్మమేమిటే? మన తల్లికి ఏం తక్కువని? కాకపోవచ్చు, అంత మాత్రాన అందరికీ వంకలు పెడితే బాగుంటుందా? అంత బుద్ధి తక్కువ పనిచేస్తానా? 1 సంవత్సరం కాలం వరాన్వేషణలోనే గడిచింది. ఇక బిడ్డల పెళ్ళిళ్ళు నా కళ్ళతో చూసే భాగ్యం లేదంటూ కన్నీళ్లు పెట్టుకునే వరకు వచ్చింది కామేశ్వరమ్మ. ఇంకా కొంతకాలం భార్య కన్నీటికి కరగకుండానే గడిపేశాడు సోమయాజీ. పెద్దదానికి ఈ ఏడాదైనా పెళ్లి చేస్తారా చేయరా? ఏ మాట తేల్చి చెప్తే గాని పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనని శపథం చేసి హఠాత్తుగా ఉపవాసాలు ప్రారంభించింది కామేశ్వరమ్మ. ఈశ్వర సోమయాజీ నవ్వుకుంటూ భార్యను బుజ్జగించాడు. ఇన్నాళ్ళు నేను పట్టించుకోకుండానే ఊరుకున్నాననుకున్నావు కదూ? ఎంత వెర్రి బాగుల్దానివే. రేపో మాపో ఈ కబురు నీ చెవిన వేద్దామంటే నువ్వు ఇలా హఠాయించు కూర్చున్నావు. అంత కోపంలోనూ రుసరుసలాడుతూ అడిగింది కామేశ్వరమ్మ. ఏమిటా కబురు? అక్కడికొచ్చేదేనా? వినుమరి. రామావధానులు గారి పెద్ద కొడుకు MA LLB చదివాడు. పెద్ద లాయరు, 2 చేతులా సంపాదిస్తున్నాడు. అతగాడు పట్టే కేసుకు అసలు తిరిగేలేదు. పోగా జడ్జి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మధ్యవర్తుల ద్వారా అంతా తెలుసుకున్నాను. సంబంధం మాట కూడా అడిగించాను. అంత కంగారేమిటి? వంశం, వంగడం అన్నీ తేల్చుకున్నారా? అక్షరాల శ్రోత్రియ బ్రాహ్మణ వంశం మన శాఖే. సరిగ్గా మీ అన్నదమ్ముల గోత్రం. సంప్రదాయకమైనటువంటి కుటుంబం. తల్లి, తండ్రి, అప్ప, చెల్లెళ్ళు, అన్నదమ్ములు అంతా పుట్టెడు బలగం. బాగుంది. ఇంకేం కావాలి? ముహూర్తం పెట్టించేయలేకపోయారా? ఆలస్యం దీనికి? ఎంతైనా ఈ కాలంలో పెళ్లి చూపులు అవి జరగాల. ఇటు మన పిల్లవాడు ఇద్దరూ బాగా చదువుకున్న వాళ్ళేను. ఒకళ్ళనొకళ్ళు చూసుకుని ఏమనుకుంటారో ఏమో ఆలోచించాలి కదా మరి. మీ ఆలోచనలతోనే తెల్లవారేలా ఉంది నా బతుకు. దానికి ఉత్తరం రాసి పడేసి వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మని రాదు. ఆలస్యం అమృతం విషం అంటారు. ఇంకా ఎందుకా నసుగుడు? మనం అంత కంగారు పడకూడదే. వియ్యాల వారికి చులకనైపోతాం. ఎలాగూ ఈ వేసంగుల్లో పెళ్ళి తప్పదు. నువ్వింక బెంగ పెట్టుకోకు. ఉపవాసం చాలు కానీ వెళ్ళి భోజనం చేసిరా. కామేశ్వరమ్మకు సంతోషంతో కడుపు నిండిపోయింది. అల్లుడు, కూతురు ఇంట్లో తిరుగుతారు అనుకుంటే తిండి, నీళ్లు కూడా వద్దనిపించింది. ఇక ఓ నెల్లాళ్ళకి మగ పెళ్లివారి నుంచి ఖాయంగా కబురు అందింది. పెళ్లి చూపులు చుట్టానికి సిద్ధంగా ఉన్నట్టు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు బయలుదేరి వచ్చేట్టును. వెంటనే ఈశ్వర సోమయాజీ కూతురు పేర ఉత్తరం రాశాడు. నీతో అత్యవసరంగా మాట్లాడే పనుందమ్మా, 1 వారం రోజులు సెలవు పెట్టొస్తే బాగుంటుంది అంటూ. ఉత్తరం అందుకున్న మర్నాడే బయలుదేరి వచ్చింది పద్మజ. పద్మజను చూస్తుంటేనే కామేశ్వరమ్మకు కడుపు నిండిపోయింది. ఇంత అందాల రాశిని తనేనా కన్నది అన్న అనుమానం కలిగింది. డాక్టర్గా అనుభవం గడించుకుంటున్న ఆమె కన్నులు విజ్ఞానంతో ప్రకాశిస్తున్నాయి. ఇంటికొచ్చిన కొన్ని గంటల్లోనే తన రాకకు కారణం తెలుసుకోగలిగింది పద్మజ వదిన గారి హాస్యాలతో. ఇంకెన్నాళ్ళులే ఈ బడాయి, ఆ ముడి కాస్త పడ్డాక అమ్మాయి దర్జా నేను చూడను అంటూ వచ్చింది జానకి. పద్మజ అద్దం ముందు నిలబడి జడ అల్లుకుంటూ ఉంటే ఒక్క క్షణం వదిన గారి మొహంలోకి చూసి కింది పెదవి ముని పళ్ళ మధ్య నొక్కుంటూ తల అద్దం కేసి తిప్పుకుంది పద్మజ. డాక్టర్ అమ్మ కూడా పెళ్లి మాట చెప్పేసరికి సిగ్గు వేస్తోంది అంది జానకి రెట్టిస్తూ. కోడలి మాటలు వింటూ ముసిముసిగా నవ్వుకుంటున్న కామేశ్వరమ్మ కలగజేసుకుంటూ అంది. డాక్టర్ అయితే మాత్రం అది ఆడది కాదా ఏమిటి? ఎన్ని చదువులు చదివినా ఆడపిల్లే. సిగ్గు, లజ్జ ఎక్కడికి పోతాయి? పద్మజ ఎవరి మాటలు పట్టించుకోనట్టే పొడుగ్గా తిలకం దిద్దుకుంటూ కూర్చుంది అద్దంలోకి చూస్తూ. ఇక జవాబు చెప్పదత్తయ్య, మీ అమ్మాయి ఇప్పుడే పెళ్లి కూతురు అయిపోయింది. జానకి నవ్వింది. అక్కయ్య, నిన్నొకసారి నాన్న రమ్మంటున్నారు, మెట్లు దిగొస్తూ అంది సుజ. చటుక్కన చెల్లెలకేసి చూస్తూ, పైనే ఉన్నారా? అన్నయ్య కూడా ఉన్నాడా అని అడిగింది పద్మజ. అన్నయ్య పొద్దుటే బయటికి వెళ్ళాడుగా, నాన్న ఒక్కరే ఉన్నారు. భుజం మీదుగా వేళ్లాడుతున్న వాలు జడను వెనక్కి విసురుకుని స్టూలు జరుపుకుని అద్దం ముందు నుంచి లేచి మెట్ల వైపుకు నడిచింది పద్మజ. చివరి మెట్టు వరకు వెళ్ళి 1 నిమిషం నిలబడిపోయింది.
అప్రయత్నంగా కిటికీలోంచి బయటికి చూస్తే సుదూరంగా పరిగెడుతున్న రైలు పట్టాలు కంటపడ్డాయి. చూపులు మరల్చుకుని జోళ్ళు గది ముందు విడిచి ఎప్పటి చిరునవ్వుతోనే లోపలికి అడుగుపెట్టింది. కూతురు రాక కోసమే నిరీక్షిస్తున్న సోమయాజి కాలక్షేపానికి తిరగేస్తున్న పేపరు టేబుల్ మీద పడేస్తూ, రామ్మ కూర్చో అంటూ దూరంగా ఉన్న పేము కుర్చీ తన దగ్గరకు జరుపుకున్నాడు. అమ్మ ఏం చేస్తోంది కింద? వంట చేస్తుంది అనుకుంటా నాన్న. పద్మజ టేబుల్కి ఆనుకుని నిలబడింది. వదిన చూసుకోగలదుగా, ఒకసారి అమ్మని నవ్వుతూనే అంది పద్మజ. వదిన మడిలో లేదుగా. బాగానే ఉంది, పోనీలే అయితే. తండ్రి ముఖ కవళికలు నిశితంగా పరిశీలిస్తూ అంది పద్మజ. అయినా ఇప్పుడు అమ్మతో ఏం పని? అబ్బే పెద్ద పని ఏమి లేదు. అయితే నీకు అదే ఏదైనా కబురు చెప్పిందా అమ్మ? కబురా? నాకా? లేదే. నేనే చెప్తానని ఊరుకుందేమోలే. అబ్బే ఇంతకీ ఏం లేదమ్మా. నీ ఉద్దేశం కూడా కనుక్కొని నిర్ణయం చేసుకుందామని. మగపెళ్లి వాళ్ళు నిన్ను చూడటానికి వస్తామంటున్నారు. పద్మజ మౌనంతో సోమయాజి నిస్సంకోచంగా విషయమంతా చెప్పసాగాడు. అబ్బాయి పేరు సీతారామశర్మ అనుకుంటాను, సరిగ్గా గుర్తులేదులే. ఎంఏ ఎల్ఎల్బి చదివాడు, మంచి ప్రాక్టీస్ ఉంది. నేను స్వయంగా చూశాను, అందంగా ఉంటాడు. నీకు ఇష్టమైతే మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాను. పద్మజ మౌనంగా నిలబడింది. అంతలో కూతురు మాట్లాడే అవసరం లేదని, తను చెప్పవలసింది చాలా ఉందని, మౌనంగా వింటే చాలని అనుకున్న సోమయాజి మళ్ళీ చెప్పసాగాడు. మీ అమ్మ 2-3 ఏళ్ల నుంచి నా ప్రాణాలు తీసేస్తుంది నీకు పెళ్లి చేయమని. మీ అమ్మాయి ఎంత తొందరపడ్డా నేను నిదానంగానే ఆలోచించానమ్మా. ఈ కాలంలో సంబంధాలు కుదర్చడం అంటే అంత తేలిక, అందులోనూ నీకు. అందుకే ఇన్నాళ్ళు ఓపిగ్గా సంబంధాలు చూస్తూనే ఉన్నాను. అబ్బాయిని చూసి నువ్వు కూడా ఇష్టపడిన తర్వాతే అనుకో అది సంగతి. మానవ జన్మిత్యాక కళ్యాణం తప్పదు కదమ్మా. స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ అండదండలుగా ఉండి తీరాలిగా. నీకు తెలియందే ఉంది. వాళ్ళని రమ్మని ఇవాళే వైరిద్దామనుకుంటున్నాను. అలా చేయమంటావా అమ్మా? కూతురి మొహంలోకి చూడబోయిన సోమయాజికి కించిత్తు విస్మయం కలిగింది. పద్మజ ఎన్నడూ లేని విధంగా తలదించుకుని నిలబడింది. ఏదో చెప్పాలనుకుని చెప్పలేని నిస్సహాయత ఆ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. మౌనంగా ఉండిపోయింది. అమ్మా పద్మ, అప్రయత్నంగా పిలిచాడు తండ్రి. పద్మజ తలెత్తి చూసింది. ఎప్పటి ధైర్యంతోనో ఏదో అధైర్యం కూడా మిళితమైనట్టుగా కనపడించింది. ఒక్క క్షణం తండ్రి కళ్ళల్లోకి చూసింది. నీకేమైనా చెప్పాలనుందా అమ్మా? కుర్చీలేంచి లేచాడు సోమయాజి. నా దగ్గర సంశయిస్తున్నావా తల్లి? ఈ ఇంట్లో నీకు అయిష్టంగా ఏదైనా జరిగిందా? నీకేం కావాల్సిన అడిగావు, ఏం చెప్పాలన్నా చెప్పావు. ఎప్పుడైనా కాదన్నానా? చెప్పమ్మా, మనసులో బాధ పెట్టుకోవద్దు. చెప్పకపోతే నేనేం చేయలేను కదా. చెప్పమ్మా. నాన్న చెప్పమ్మా పద్మ, నీకు ఇష్టం లేకపోతే ఈ సంబంధం మానేద్దాం. వివాహం అనేది సామాన్యమైన విషయం కాదుగా. నీ విషయంలో నేను మూర్ఖంగా ఎప్పుడూ ప్రవర్తించను. కానీ అమ్మా, నా మీద నీకు నమ్మకం ఉంటే కొంచెం ఆలోచించు. అన్ని యోగ్యతలు చూసే ఈ సంబంధం నిర్ణయించాను. క్షమించు నాన్న, నిన్నెన్నడూ శంకించలేదు నేను. అవునమ్మా, ఆ నమ్మకం నాకుంది. అందుకే ఈ మాత్రం సాహసించి వరుణ్ణి వెతకటానికి ప్రయత్నించాను. పద్మజ తండ్రి మొహంలోకి చూస్తూ అంది. వాళ్లతో సంప్రదించడానికి ముందే మాట మాత్రమేనా నాకు రాయవలసింది నాన్న? సోమయాజి చిన్నగా నవ్వుతూనే అన్నాడు. నువ్వు తప్పే అంటే తప్పే, ఒప్పుకుంటాను తల్లి. కానీ కన్న తండ్రిగా ఆ బాధ్యత నాకు ఉందనే అనుకున్నానమ్మా. ఇప్పటికైనా నువ్వేం అనుమానించనక్కర్లేదు. అబ్బాయి అన్ని విధాల యోగ్యుడు, మన సంప్రదాయానికి సరిపోయిన కుటుంబం. పువ్వు లాంటి నా తల్లిని పరాయి వాళ్ళకు అప్పగించే ముందు ఇంత ముఖ్యమైన సంగతులు చూసుకోనా అమ్మా నేను? పద్మజ నిశ్చలంగా చూసింది. నాన్న, నా ఇష్టానికి నువ్వేనాడు అడ్డు చెప్పలేదు. నీ మాట కూడా నేను ఎన్నడూ తిరస్కరించలేదు. కానీ చెప్పమ్మా, ఏమిటి నా దగ్గర భయపడుతున్నావా? నీ ఉద్దేశం ఖచ్చితంగా చెప్పమ్మా. నేను ఈ పెళ్ళి చేసుకోలేను నాన్న. పద్మజ వైఖరిని బట్టి అదే ఊహించిన సోమయాజి ఏమంత విస్తుపోలేదు. ఒక్క నిమిషం మౌనంగా ఉండి కూతురు మొహంలోకి చూస్తూ, అబ్బాయిని నువ్వు చూడనైనా లేదే అన్నాడు. అవసరం లేదు నాన్న, ఈ సంబంధమే కాదు ఇంకే సంబంధము నేను చేసుకోలేను అని అంది. అంటే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా అమ్మా? పద్మజ క్షణంసేపు మౌనం వహించింది. కాదు నాన్న. మరి
ఆతృత పడుతున్న తండ్రి మొహంలోకి నిస్సంకోచంగా చూసింది పద్మజ. చెప్పేస్తాను నాన్న, నీ దగ్గర నాకు భయం వద్దన్నావుగా, నా మనసులో మాట చెప్పేస్తాను. నీకు చెప్పి నా పెళ్ళి తొందరలోనే నిర్ణయించుకుందాం అనుకున్నాను. అంటే వరుణ్ణి నువ్వే నిర్ణయించుకున్నావా అమ్మ? సోమయాజి కన్నుల్లో తొట్రుపాటు తొణికిసలాడింది. అవును నాన్న, అతను నాతో పాటు చదివాడు, నాతోనే డాక్టర్గా పనిచేస్తున్నాడు. అతన్నే. తండ్రి మొహంలో ఆరాటం ఏమీ కనిపించలేదు. అలాగా, సరే, నీకు నచ్చితే నాకు అభ్యంతరం ఎందుకుంటుంది? అతడెవరో చెప్పమ్మా, అతడి తల్లిదండ్రులు, శాఖ, గోత్రం. పద్మజ మాట్లాడలేదు. ఆ వివరాలేమీ నీకు అంతగా తెలియవా? తెలుసు నాన్న, అన్నీ తెలుసు. పద్మజ తొణక్కుండానే అంది. అతని పేరు జార్జి విలియమ్స్. అంటే అంటే వెర్రి పట్టినట్టుగా చూశాడు సోమయాజి. ఆంగ్లో ఇండియన్ నాన్న, మన మతమే కాదు. పద్మ ఆవేశంగా కేకపెట్టాడు సోమయాజి. తీక్షణంగా చూశాడు కూతురుకేసి. ఎంత తమాయించుకోవాలన్నా ఆ తండ్రి వశం కాలేదు. నీకేమైనా మతిపోయిందా పద్మ? సాటి కులం కాదు, గోత్రం కాదు, జాతి కాదు, నీతి కాదు, మతాన్నే ధర్మాన్నే మార్చేసుకుంటావా? తెల్లవాణ్ణి కట్టుకుంటావా? హిందూ మతం గొడ్డుపోయిందనుకున్నావా? బ్రాహ్మణ కులం అంతరించిందనుకున్నావా? ఏమిటమ్మా ఈ ఘోరం? ఇంతటి పాపానికి నీ అంతరాత్మ ఎలా అంగీకరించిందమ్మా? ఆవేదనతో తల్లడిల్లిపోయాడు సోమయాజి. పద్మజ నిశ్శబ్దంగా నిశ్చలంగా నిలబడింది. నాన్న, నన్ను క్షమిస్తానన్న ధైర్యంతోనే మాట్లాడుతున్నాను. అన్నీ తెలిసిన నీకు నేను చెప్పవలసింది ఏముంటుంది? మనిషికి మనిషికి తేడా ఏమిటి? మానవత్వానికి మతం ప్రసక్తి ఎందుకు నాన్న? సోమయాజి ఉగ్రుడై చూశాడు. ఎందుక? పశువుని కూడా ప్రాణప్రదంగా పూజించుకునే మతం మనది. గోమాతను చంపి కడుపులు నింపుకునే మతం వాళ్ళది. మానవత్వానికి మతం ప్రసక్తి ఎందుకంటున్నావా? మతాల నియమాలు దేశ కాల పరిస్థితులను బట్టి ఉంటాయి కదా నాన్న. మనం పశువుని పూజించిన వాళ్ళు భుజించిన అది జాతి మనుగడ కోసమే కావచ్చు. అన్ని మతాల ధ్యేయము బతకటమే కదా. తప్పమ్మా, ఎప్పుడూ కాదు. పవిత్ర బ్రాహ్మణ మతానికి ప్రపంచ చరిత్రలోనే ఒక ఉత్కృష్టత ఉంది. ఆశ్చర్యపోతూ చూసింది పద్మజ. తండ్రి నోటి నుంచి అటువంటి మాటలు ఎన్నడూ విన్న గుర్తులేదు. బ్రాహ్మణ్యాన్ని తిరస్కరించకపోయినా అలా గొప్ప చేసి ఎప్పుడూ మాట్లాడలేదు. ఆశ్చర్యాన్ని అణుచుకుంటూనే నెమ్మదిగా అంది. క్షమించు నాన్న, నీతో వాదించాలని నాకు లేదు. నువ్వు కోపం తెచ్చుకోకుండా ఉంటే నా ఉద్దేశాలు చెప్తాను. నువ్వు చెప్పే మతాలు ఏనాడో అంతరించిపోయాయి. బ్రాహ్మణుల పవిత్రత అనేది ఇవాళ ఎక్కడుంది? శ్రోత్రియ కుటుంబాల్లో పుట్టి పెరిగిన బ్రాహ్మణులే మధ్య మాంసాలకి అనాచారాలకి దాసులైపోతున్నారు. ఇంకా బ్రాహ్మణ కులంలో మాత్రమే ఏదో పవిత్రత ఉంది అనుకుంటే అది మన ఆత్మవంచన కాదా నాన్న? అందుకని నాశనమైపోయే పవిత్రతను పునరుద్ధరించడానికి పూనుకోకపోగా ఇంకా నాశనం చేయటానికి శాయశక్తుల దోహదం చేస్తానంటావా? నాన్న, ఈనాడు కులమతాలని పసిబిడ్డల్లా కాపాడుకోవాల్సిన అవసరం లేదనిపిస్తోంది నాకు. మతం ప్రసక్తి, విగ్రహారాధన అనాగరిక మానవుల్ని అమానుషత్వం నుంచి విముక్తుల్ని చేయటానికి ఒకప్పుడు పెట్టారేమో. ఈ రోజుల్లో అవన్నీ ఎందుకు నాన్న? ఈనాటి మానవులని ఏ మతము మభ్య పెట్టలేదు, ఏ ఆరాధన లొంగదీయలేదు. ఈనాటి మనిషి సర్వజ్ఞుడా? తనకు తానే భగవంతుడా? కాకపోవచ్చు నాన్న. నిజమైన మానవత్వం ఒకటి. ప్రతి వ్యక్తికి ఆరాధనీయమైన మతం అని తెలుసుకోగలిగే అంత వివేకవంతుడయ్యాడు ఈనాటి మనిషి. మనిషిలా బ్రతకాలని తెలుసుకున్నప్పుడు ఏ మతానికి ఆస్కారం ఉండదు. మతమే అక్కర్లేదు. ఈ జాతుల్ని మతాల్ని నువ్వు లెక్క చేయనంటావు అంతేగా? తీక్షణంగా చూశాడు సోమయాజి. పద్మ, నువ్వు నాకు నీతులు చెప్పకమ్మా. నీ అభ్యుదయం, నీ సాహసం నాకు లేవు. నిన్ను ఆజ్ఞాపించే హక్కు కూడా లేదు. వెళ్ళమ్మా, వెళ్ళిపో. నీ ఇష్ట ప్రకారం నడుచుకో. నాన్న, ఇంకెక్కడి నాన్న? జాతి మతాలు లేని నీకు రక్తబంధాలు కూడా లేవు. నిన్ను కని పెంచి ముద్దాడి ఎప్పుడూ నీ క్షేమం కోసం నీకోసం పరితపించే నీ తల్లి పోయింది. నీ తండ్రి పోయాడు. తోడబుట్టిన వాళ్ళు పోయారు. మంచి చెడ్డలు పోయాయి. ఇక నువ్వు ఎవ్వరినీ తలుచుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్వరూ నీకు లేరు. వెళ్ళిపో తల్లి. నాన్న, గాద్గదికంగా పిలిచింది పద్మజ. నన్ను అర్థం చేసుకుంటావని, అర్థం చేసుకుని ఆశీర్వదిస్తావని అనుకున్నాను, కానీ ఇంత బాధ పెడతావనుకోలేదు నాన్న. నా మనసు విప్పి నీకు చెప్పాను. నేను సంతోషంగా బతకాలని నీకు అనిపిస్తే నన్ను హృదయపూర్వకంగా దీవించు, లేదా కన్న తండ్రిగా నన్ను ఆజ్ఞాపించు. నీ ఆజ్ఞ
మీరను నాన్న. లేదమ్మా లేదు, ఈ బాధ ఏదో నన్నే భరించని, నిన్ను బాధ పెట్టలేను, నీ ఆశలు నాశనం చేయలేను నేను. పద్మజ ఆశగా చూసింది. నన్ను క్షమించి నా కోరికను అంగీకరించలేవా నాన్న? నా వశం కాదమ్మా, నీ కోరికను అంగీకరించను లేను, అలా అని నిన్ను బాధ పెట్టను లేను. నువ్వు సుఖంగా సంతోషంగా బతకాలి. మా దగ్గర అవి లేవనుకుంటే మమ్మల్ని విడిచి వెళ్ళిపో. అవి నీకు ఎక్కడ దొరికితే అక్కడే అందుకో. నీ దృష్టిలో అర్థం లేని ఈ పిచ్చి ఆచారాల కోసం నీ నిండు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నీ కోరికకున్న విలువ మా ఆశలకు లేదు. జీవితం విలువ నీకు తెలుసు. నీ కష్టసుఖాలు నువ్వు నిర్ణయించుకోగలవు. ధోరణిగా మాట్లాడుతూ పోతున్న తండ్రిని చూస్తుంటే పద్మజ హృదయం ఆర్ద్రమైపోయింది. కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. నాన్న, ఎన్నో విషయాలు తెలిసిన నువ్వు ఈ పట్టింపులు మార్చుకోలేవా? సాధ్యం కాదమ్మా. ఈ బ్రతికిలా తెల్లవారిపోని, నా హైందవ జీవితం కలుషితం కాలేదన్న తృప్తి మిగలని. నాన్న, ఒక్కసారి జార్జిని చూస్తే నువ్వెంతైనా ఇష్టపడతావు. తీసుకొస్తాను నాన్న. ఎంత ఇష్టపడినా అల్లుడిని చేసుకోలేను. ఈ గుండెకి అంతటి ధైర్యం లేదమ్మా. ప్రయోజనం లేని మమతలు పెంచకు. మౌనంగా నిలబడింది పద్మజ. కాలం స్తంభించిపోయింది ఎంతోసేపు. పద్మ, నాన్న, నీ సంగతి ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళు. నాన్న, పద్మజ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. నన్ను క్షమించు నాన్న. నువ్వేం తప్పు చేసావని అలా అడుగుతున్నావమ్మా? నిన్ను బాధ పెట్టడం నా తప్పే కదా నాన్న. బాధ పెట్టేది నువ్వు కాదమ్మా. కులమతాల్ని వదలలేని నా అజ్ఞానమే నన్ను బాధ పెడుతోంది. నా బాధకు నేనే కారణం. నా బలహీనత నీకు తెలుసు. పద్మజ ఏమీ మాట్లాడలేదు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. సాయంత్రం మేలుకే నేను వెళ్తాను నాన్న. అయోమయంగా చూశాడు తండ్రి. నీ ఇష్టం అమ్మా, నీ ఇష్టం. నేను ఎప్పుడైనా ఇక్కడికి జార్జితో రావచ్చునా నాన్న? అసహనంగా నిట్టూర్చాడు సోమయాజీ. అది కూడా నీ ఇష్టమేనమ్మా, కానీ ఈ ఇంటి ఆడబిడ్డ హోదా అని ఆశించి మాత్రం రాకు. సంతోషం నాన్న, ఇది ఆఖరి చూపు కావచ్చు. జన్మ జన్మలకి నీ కడుపునే ఆడపిల్లనై పుట్టాలని కోరుకుంటున్నాను. కన్నబిడ్డగా తల్లిదండ్రుల పట్ల నా బాధ్యతలు నేను నెరవేర్చుకోవట్లేదు. ఆ పాప ఫలితాన్ని కూడా సంతోషంగానే భరిస్తాను. నిన్ను సంతోష పెట్టలేని కూతురు ఉండేదన్న సంగతి మరిచిపోకు నాన్న. అమ్మా, సోమయాజి కూతుర్ని గాఢంగా గుండెలకు హత్తుకున్నాడు. తండ్రి కన్నీరు కూతురి శిరస్సు మీద అక్షింతలుగా రాలింది. పద్మజ చకచక మెట్లు దిగి కిందకొచ్చింది. ఇంట్లో భోజన వ్యవహారాలన్నీ మామూలుగానే జరిగాయి. భోజనాల దగ్గరే సోమయాజి భార్యతో చెప్పాడు, పద్మకి ఇంతలో సెలవు పెట్టడానికి వీలు కాదట. వీలు చూసుకుని ఉత్తరం రాస్తానంటోంది. సాయంత్రం మేలుకు వెళ్తోంది. కామేశ్వరమ్మ ఆశ్చర్యపడింది. అదేమిటి, రేపో మాపో పెళ్లివారు వస్తుంటే? ఒక నెల్లాళ్ళు ఆగమంటే వాళ్ళే ఆగుతారులే కాముడు. ఏం చేస్తాం, ఉద్యోగం అన్నాక మన ఇష్టాల ప్రకారం జరగదు. ఇదేం వేదాంతం అండి? వేద ఉద్యోగం లేకపోతే మానే, నిక్షేపంలాది పెళ్ళాడి కాపురం చేసుకుంటే చాలదా? కంగారు పడకు, ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. ఏది మన చేతుల్లో ఉండదు. కామేశ్వరమ్మ కళ్ళ నీళ్లు ఒత్తుకుంటూ అంది. తండ్రి కూతుళ్ళిద్దరూ ఇంతే, ఎప్పటికప్పుడు నన్ను ఇలా ఏడిపిస్తూనే ఉన్నారు. సోమయాజి మరేమీ మాట్లాడకుండా లేచాడు. పద్మజ వీధిలో జట్కా ఎక్కే ముందు ఒక నిమిషం నిలబడి తల్లి కేసు చూసింది. తల పైకెత్తి మేడ కేసు చూసింది. తొందరగా వస్తావు కదటే? వస్తానమ్మా, నీకు బాగా కోపం వస్తే రాణిస్తావో లేదో. చాలే వెర్రివాగుడు నువ్వును, వెళ్ళిరా, రైలు దాటిపోయాను. జట్కా దూరంగా సాగిపోయింది. రైలు వేగంలాగా పద్మజకు దుఃఖం పొంగుకొచ్చింది. తండ్రి తనను అర్థం చేసుకుంటాడని, తప్పకుండా ఒప్పుకుంటాడని అనుకుంది. కానీ అలా జరగలేదు. జార్జి పేరు చెప్పగానే నిర్ఘాంతపోయాడు. బాధతో తల్లడిల్లిపోయాడు. కానీ ఎప్పుడూ సహృదయంతో ఆలోచించే మనిషి కులమతాల వంటి అల్ప విషయాల్ని జయించలేడా? భర్త తిన్న తర్వాతే భార్య తినాలి అనే అభిప్రాయాలతో ఉండే మనిషి ఒకసారి తను ప్రశ్నించగానే తప్పు గ్రహించాడే. ఆడపిల్లలకు పెద్ద చదువులు ఎందుకు అనుకునే మనిషి తను అడగగానే తన అభిప్రాయం మార్చుకున్నాడే. తను ఏ విషయం మీద వాదించినా ఆయన కూడా ఆలోచించి పాత అభిప్రాయాలు మార్చుకుంటూనే ఉన్నాడు. అంత వివేకం గల మనిషి కులమతాల క్షుద్రత్వాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు? ఒకసారి జార్జిని చూసి మాట్లాడచ్చు కదా. ఇంట్లో అందరికీ ఆయనే నచ్చ చెప్పవచ్చు కదా.
ఆయన మారితే అందరూ మారుతారు. అంత అసాధ్యమైన మార్పు అది. ఆయన అంత మూర్ఖుడేం కాదు, అజ్ఞాని కాదు. అలాంటి వ్యక్తి మారటానికి కూడా ఇంకా కాలం తీసుకుంటుందా? తనని కోపంగా నిర్లక్ష్యంగా వదిలేసి ఆయన బాధపడకుండా ఉంటే బాగుండేది. తనని అల్లారు ముద్దుగా పెంచిన తండ్రికి ఆనందం కలిగించాలంటే జార్జీని మర్చిపోవాలి. అతను వేరే మతం వాడు కాబట్టి అతన్ని తిరస్కరించాలి. ఎంత అర్థం లేని పని, ఎంత నీచత్వం! అది మానవత్వమా? తల్లిదండ్రులే కావచ్చు, వాళ్ళు తనను ముద్దుగా పెంచిన వాళ్లే కావచ్చు, కానీ వాళ్ళు బ్రాహ్మణ కులమే, హిందూ మతమే. గొప్పవని వెర్రబీగుతుంటే తానికే తను వంత పాడాలా? దానికే లొంగిపోవాలా? హిందువులు తప్ప, అందులో బ్రాహ్మణులు తప్ప మిగిలిన కోట్ల కోట్ల మానవులు అల్పుల, అయోగ్యుల? వాళ్ళు మానవులే కారా అసలు? జంతువులా? తను కూడా ఈ ఉన్మాదంలోనే కూరుకుపోవాలా? వెనక్కి పరిగెత్తుతున్న చెట్లను చూస్తూ కిటికీ దగ్గరే కూర్చుంది పద్మజ. పరిగెడుతోంది మనస్సు గతంలోకి, జార్జీ స్నేహంలోకి, గతంలోకి. ఇక ఆ రోజు అసిస్టెంట్ జనార్దన్ సర్జికల్ ఓపీకి వచ్చిన కేసులో సత్యవతి కేసుని డయాగ్నైజ్ చేసే నిమిత్తం పద్మజకు అప్పగించాడు. సీనియర్ అబ్బాయి జార్జి విలియమ్స్కి పద్మజను అటాచ్ చేశాడు. పద్మజ హాస్పిటల్కి వచ్చేసరికి కొంచెం ఆలస్యం అయింది. గత రాత్రి శరత్ నవ్వలేదో చదువుకుంటూ తెల్లవారులు కూర్చుండిపోవడంతో ఉదయం 9 వరకు నిద్రపోతూనే ఉంది. రూమ్మేట్ బలవంతంగా లేవదీసి కూర్చోబెడితే నిద్రమత్తులోనే బాత్రూంకు పరిగెత్తింది. స్నానం కాఫీలు ముగించి హడావిడిగా వచ్చి తన కేసు నోట్ చేసుకుని రూమ్లోకి వెళ్ళింది. రోగిని ఏవో ప్రశ్నలు అడుగుతున్న జార్జీ పద్మకేసి చూసి తిరిగి కార్యక్రమం నిర్వహించాడు. ఎన్నాళ్ళ నుంచి ఇలా ఉంటుందన్నారు? అడిగిన ప్రశ్నే తిరిగి అడిగాడు మరోసారి. ఆ రోగి సత్యవతి బెదురుగా అతని కేసు చూసింది. ఆ పిల్ల బొత్తిగా అమాయకంగా కనిపిస్తోంది. చదువుకున్న దానిలా లేదు. నున్నగా దువ్వి గట్టిగా అల్లుకున్న జడ చివర ఎర్రటి ఊలు ముక్క కట్టుకుంది. చీర కుచ్చిళ్ళన్నీ చిందరవందరగా దోపుకొని పమిట భుజం కూడా దిగనంత పొట్టిగా వేసుకుంది. కాళ్లకు పట్టాలు, ముక్కుకి బేసరి, చేతుల నిండా గాజులు ఉన్నాయి. మొహం బాగా దిగులు పడ్డట్టుగా కనిపిస్తోంది. జార్జి సత్యవతిని జబ్బు లక్షణాలు అడుగుతూ ఉంటే నోట్స్ టేబుల్ మీద పెట్టి వింటూ కూర్చుంది పద్మజ. 3-4 నెలల నుంచి ఇలాగే ఉందన్నమాట. జ్వరం ఏమైనా వస్తోందా మరి? ఒళ్ళు ఎచ్చగా ఉంటానే ఉంది. భోజనం శుభ్రంగా జీర్ణం అవుతోందా? సరిగ్గా అరగటం లేదు. ఒక్కోసారి కక్కులు కూడా. ఓ, వాంతులు కూడా ఉన్నాయన్నమాట. భయపడకుండా అడిగినవన్నీ చెప్పాలమ్మా. కడుపులో నొప్పి కానీ బాధ కానీ ఉంటుందా? జార్జి ఎంత తడబడకుండా తెలుగు మాట్లాడినా ఒక రకమైన యాస లేకపోలేదు. నవ్వే కళ్ళతో చూస్తూ కూర్చుని ఉంది పద్మజ. కాసంత నొప్పి అప్పుడప్పుడు. తను చెప్పేది నిజమో కాదో తనకే సరిగ్గా తెలియనట్టుగా అనుమానంగా అంది సత్యవతి. ఒక్కసారి లేచి అలా బెంచ్ మీద పడుకోమ్మా, కడుపు చూస్తాను. దూరంగా కూర్చున్న పద్మజ కేసి నిస్సహాయంగా చూసి బెదురుతూ బల్ల ఎక్కి పక్కకు తిరిగి పడుకుంది ఆ పిల్ల. కడుపు మీద కొంచెం బట్ట వదులు చేసుకుంటే. అలాగే చీర కట్టు వదులు చేసుకుంది సత్యవతి. జార్జి పద్మజ కేసు చూస్తూనే సత్యవతి దగ్గరికి నడిచాడు. చేతి వేళ్లతో మృదువుగా పొట్ట అక్కడక్కడ నొక్కుతూ కళ్ళెత్తి పైకి చూస్తూ ఆలోచించాడు. మరి కాసేపు అమాయకంగా కనిపిస్తున్న సత్యవతి మొహంలోకి చూశాడు దీర్ఘంగా. గబగబా కాగితం మీద నోట్ చేసుకున్నాడు. సత్యవతి లేచి కూర్చుంది. జార్జి పద్మజ వైపు చూస్తూ, మిస్ పద్మజ, నేను ఫినిష్ చేశాను, మీరు టేకప్ చేస్తారా అన్నాడు. ఎస్ థ్యాంక్స్ అంటూ లేచింది పద్మజ. జార్జి మౌనంగా వరండాలోకి నడిచాడు. సత్యవతి తలదించుకుని బల్ల మీదే కూర్చుంది. పేరు తనకు తెలిసిన ఆ పిల్లతో సంభాషణకు ఉపక్రమించడానికి అడిగింది పద్మజ. దగ్గరికి వెళ్తూ, నీ పేరేంటమ్మా? తలెత్తి పద్మజ కేసు చూస్తూ వినయంగా అంది సత్యవతి. సత్యవతి అంటారండి? బాగుంది. నువ్వేమైనా చదువుకున్నావా? సిగ్గుపడింది సత్యవతి. 3వ తరగతి చదివానండి. సరే. పద్మజ నెమ్మదిగా కార్యక్రమంలోకి దిగింది. అసలు నీ ఒంట్లో జబ్బేమిటి? సత్యవతి మొహంలోకి నిశ్చితంగా చూసింది. ఆ పిల్ల కళ్ళల్లో విపరీతమైన భయం, ఆందోళన తారట్లాడుతున్నాయి. మధ్య మధ్య కళ్ళల్లో నీటి పొరగోడ. పద్మజ కేసు సూటిగా చూడకుండానే చెప్పింది. ఒంట్లో బాగుంటలేదు, తలపోటు ఈ కారం చంపేస్తున్నాయి, నిస్సత్తుగా ఉంది, అస్తమానం నిద్ర ముంచుకొస్తుంది అంటూ ఏకరువు పెట్టింది. జ్వరం కూడా వస్తుందన్నావు కదా? తిన్నది అరగకుండా వాంతులు అవుతున్నాయి కదూ? కాదు, సరిగ్గా చెప్పాలి. అసలు తిండి తినబుద్ధి వేస్తోందా?
తింటానే ఉన్నాగా కాసింత. పద్మజ మృదువుగా చూస్తూ అంది. నేను అడిగిన దానికి నువ్వు నిజమైన జవాబులు చెప్పాలి సుమా. అలాగే అన్నట్టు తల తాటించింది ఆ పిల్ల. చూడు, నువ్వు ప్రతి నెల బహిష్టవుతున్నావా? అదిరిపడింది సత్యవతి. అదో రకంగా పద్మజ కేసు చూస్తూ కోపంగా. అది కూడా అడగాలనా అంది. అడక్కపోతే జబ్బెలా తెలుస్తుంది? కడుపు నొప్పి పోవడానికి కాసింత మంది ఏదో ఇయ్యమ్మా సాలు. అలా ఇవ్వకూడదు, జబ్బేమిటో తెలిసాక ఇవ్వాలి. ఇందాక ఆ బాబు అడగనేలేదుగా ఈ ముక్క. అయితే నీ జబ్బు దాచిపెట్టుకోవాలనే ఇంత దూరం వచ్చావా? ఈ ముక్క అడగడం ఆ బాబు మర్చిపోయి ఉంటారులే. ఇప్పుడు నాతో చెప్పు, బహిష్ట అవ్వటం లేదు కదూ? నాకు ముట్లు ఎప్పుడూ సరిగా రావు. 2 నెలలకో 3 నెలలకో అవుతూ ఉంటాను. ఇది అలాగే అంటావా? పోనీ ఇదివరకు ఎప్పుడు ఇలా వాంతులు నీరసం ఉండేవి కావుగా, కడుపులో నొప్పి వచ్చేది కాదుగా. మాట్లాడలేదు సత్యవతి. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరగటం పద్మజ కనిపెట్టింది. చటుక్కున ఒత్తి వేసుకుంది ఆ పిల్ల. ఒకసారి పడుకో, కడుపు చూస్తాను. పొత్తి కడుపు బాగా నొక్కి చూస్తూ శరీరం మీద అస్పష్టంగా కనిపిస్తున్న తెల్లటి గీతలను గుర్తించింది పద్మజ. కడుపు మీద దురదగా ఉంటుందా? అప్పుడప్పుడు గోకుతూ ఉంటావు కదూ? సత్యవతి అబద్ధం ఆడుతోందన్న అనుమానం మరీ బలపడింది పద్మజలో. బెదురుతూ లేచి కూర్చుంది సత్యవతి. జార్జి ఫైండింగ్స్, పద్మజ ఫైండింగ్స్ పూర్తిగా వేరైపోయాయి. సత్యవతికి ఫైబ్రాయిడ్ ట్యూమర్గా డయాగ్నైజ్ చేశాడు జార్జి. ఆ పిల్ల గర్భం ధరించినట్టు అనుమానిస్తోంది పద్మజ. అసిస్టెంట్ జనార్దన్ పద్మజ అనుమానాన్ని కొంతవరకు సమర్థించాడు. ఇది గైనిక్కి పోవాల్సిన కేసు. తనని తాను మోసం చేసుకుంటూ మనల్ని కూడా మోసం చేయగలననుకుని ఇక్కడికి వచ్చింది ఆ పిల్ల. పీవీ చేస్తే నిజం తెలియచ్చు. జస్ట్ ఇది నా సస్పెషన్ అంది పద్మజ. సత్యవతికి ప్రెగ్నెన్సీ ఎలా? ఆమె అన్మ్యారీడ్ కదా? ఆశ్చర్యపడ్డాడు జార్జి. అతను ఆ క్షణంలో వైద్యశాస్త్రం చదువుకున్నానన్న సంగతే మర్చిపోయినంత అమాయకంగా కనిపించాడు. పద్మజ నవ్వి, పెళ్లి కాని వాళ్ళకి గర్భం రాదన్న సైన్స్ ఏమన్నా చదివారా ఏమిటి మీరు అంది. ఆమె ఇండియన్ లేడీ. ఎంతో బుద్ధిమంతురాలుగా అమాయకత్వంగా కనిపిస్తూ ఉంటే జార్జి ఆశ్చర్యం నుంచి చాలాసేపు తేరుకోలేదు. పద్మజ చాలా తెలివైందని విన్నాడు. అనుకోకుండా పద్మజని అసిస్టెంట్ తనకు అటాచ్ చేస్తే చాలా సంతోషపడ్డాడు. ఇప్పుడు పద్మజ ఓహే కరెక్టా? సత్యవతి అమాయకత్వం, పసితనం, మాంగల్యం లేని బోసిమెడ మరో అనుమానమేమీ రానివ్వలేదు జార్జికి. జనార్దన్ జార్జితో సత్యవతిని గైనిక్కి పంపి పీవీ చేయించు, ఫైండింగ్స్ చూద్దాం అన్నాడు. పూరుళ్ళ వార్డులో సత్యవతిని మరో డాక్టర్ పరీక్ష చేసింది. 4వ నెల గర్భంతో ఉన్నట్టుగా నిర్ధారణ చేసింది. భయంగా ఏడుస్తున్న సత్యవతి బాధ ఎవరికీ అర్థం కాలేదు. నీకు 4వ నెల కడుపు, మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలి, విశ్రాంతి తీసుకోవాలి, చాలా నీరసంగా ఉన్నావు, ఇలా ఉంటే తల్లికి బిడ్డకి చాలా ప్రమాదం అని హెచ్చరించి సాగనంపారు. అసిస్టెంట్ సన్నగా వేసిన చివాట్లు తిని తలదించుకుని వెళ్తున్న జార్జి వెనకే నడిచింది పద్మ. జార్జ్, జస్ట్ ఎ మినిట్. జార్జి వెనక్కి తిరిగి నీలిరంగు కళ్ళతో విస్మయంగా చూశాడు. పద్మజ, పిలిచారా? కొంచెం మాట్లాడాలి. పేషెంట్ విషయంలో మీ డయాగ్నోసిస్ తప్పటం ఏమిటి? నో, దానికి నేనేమీ మైండ్ చేయటం లేదు. చేయకూడదు కూడా. పొరపాట్లు సహజమే కదా. ఆమె స్థితి చాలా ప్యాథటిక్గా ఉంది కదూ పద్మజ. అసలు సంగతి తనకేం తెలియనట్టు కనిపించింది. ఎంత అడిగినా చెప్పకుండా దాచింది. అయితే హాస్పిటల్కి ఎందుకు వచ్చినట్టు? తప్పు జవాబులు ఇస్తే మరేదో జబ్బుగా భావించి అది పోయేందుకు మందులు ఇస్తాం కదా, వాటితో కడుపు పోతుందని ఆశపడింది. పద్మజ, ఆమె ఏం కావాలి? గ్రామాల్లో కస్టమ్స్ చాలా స్ట్రిక్ట్ కదా. చేయగలిగితే రహస్యంగా అబార్షన్ చేయించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అవమానానికి తట్టుకునే ధైర్యం లేకపోతే ఆత్మహత్యకు పూనుకుంటుంది. సాధారణంగా జరిగేది అదే. అయ్యయ్యో, ఇక్కడే అబార్షన్ చేయొచ్చు కదా. ఆమె అలా అడగలేదు కదా. ఎన్నో నిబంధనల మధ్య మసిలే ఇండియన్ స్త్రీకి అసలు ఈ పరిస్థితి ఎలా సంభవిస్తుంది? అయ్యో, ఆమె చాలా భయపడుతోంది. ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో ఏమిటో. జార్జికి పద్మజకి ఎక్కువ సంభాషణే జరిగింది ఆ రోజు. జార్జి కన్నుల్లో తొణకిసలాడే దయ, ఆర్ద్రత అమితంగా ఆకర్షించింది పద్మజని. ఇక నువ్వు డాక్టర్ కదా జార్జి, ఎందుకలా పేషెంట్స్ని చూసి చలించిపోతావు అంటూ ఉంటుంది పద్మజ. జార్జిలో పద్మజకు నచ్చిన గుణం అదే. అయినా అతన్ని అలా అడుగుతుంది. డాక్టర్ కూడా మనిషే కదా. పేషెంట్ బాధకి డాక్టర్కి కూడా బాధ కలగాలి. డాక్టర్ పని మందులు ఇవ్వటం ఒక్కటే కాదు పద్మ.
అతను అలా మాట్లాడితే పద్మజకి ఎంతో నచ్చుతుంది, నవ్వుతుంది కూడా. ఒకసారి పద్మజ జార్జి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. జరీ అంచు తెల్లచీర కట్టుకుని ఎర్రటి బ్లౌజు వేసుకుంది. వాలు జడ అల్లుకుంది. తిలకం చిన్నగా గుండ్రంగా దిద్దుకుంది. జడలో చిన్న గులాబీ పువ్వు పెట్టుకుంది. జార్జి ఇంట్లో అందరూ సంతోషంగా ఆహ్వానించారు పద్మజని. జార్జి తల్లి మేరీ విలియమ్స్ కాన్వెంట్లో హెడ్గా పనిచేస్తోంది. తండ్రి జీవించి లేడు. తమ్ముడు అగస్టిన్, చెల్లెలు ఎలిజా చదువుకుంటున్నారు స్కూల్లో. జార్జి తల్లి పద్మజతో చాలా ఆప్యాయంగా మాట్లాడింది. పద్మజలాగా పెద్ద పెద్ద చదువులు చదివే ఆడపిల్లలంటే ఆమెకి చాలా ఇష్టం. మా అబ్బాయి నీ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటాడమ్మా, నువ్వు చాలా తెలివైన దానివని చెప్తాడు అంది. పద్మజ నవ్వింది. అదంతా నిజం కాదులేండి అంది. మా అబ్బాయి అబద్ధాలు చెప్పడు అంది తల్లి. హాస్యానికి చెప్పుంటాడులేండి. మా అబ్బాయి ఉత్తపుణ్యానికి హాస్యాలు ఆడ్డావు అంది తల్లి మళ్ళీ. పద్మజ నవ్వి ఊరుకుంది. వాళ్ళ ఇంటి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ ఇంట్లో అందరూ ఆప్తులే అనిపించింది పద్మజకి. ఆ తర్వాత కూడా ఆ ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూనే ఉంది. జార్జి మీద ఇష్టం విడవలేని బంధంగా మారిపోయింది. తెలుగు జానపద చిత్రాలు జార్జి చాలా ఇష్టపడతాడు. అష్ట కష్టాలు పడి రాక్షసులందరినీ చంపి మాయత్యవాసీలు మంత్రదండాలు వశం చేసుకుని గగన కుసుమాలు దక్కించుకునే కథలు అతనికి ఎంతో సరదా. జీవితం ఎప్పుడూ సుఖంగా ఉండాలి, ఇలా ఉంచుకునే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అంటాడు. జీవితాన్ని సుఖంగా ఉంచుకోకపోవటం మన చేతుల్లోనే ఉందా? విస్మయంగా అడిగింది పద్మజ. ఉందనుకుని ప్రయత్నిస్తే తప్పకుండా ఉంటుంది అన్నాడు. ఎగిరిపడే కెరటాలు చూస్తూ సముద్రపు హోరు వింటూ ఇసుకలో నడిచారు చాలా దూరం. ఉన్నట్టుండి నవ్వుతూ అన్నాడు జార్జి. నాకు నువ్వు తెలుగు నేర్పాలి పద్మజ. రాయను చదవను నేర్చుకోవాలనుకుంటున్నాను. నేర్చుకుని మరెవరికైనా నేర్పుతాను. వద్దులే, ఎందుకు ఆ ప్రయాస నీకు? నవ్వింది పద్మజ. కోపం నటించాడు జార్జి. అయితే నేర్పవా నాకు? నేను కోరినంత జీతం ఇచ్చుకోగలవా? ఇవ్వలేకపోతే రుణపడి ఉంటాను. నాకేం ప్రయోజనం? జార్జి కన్నుల్లోకి చూస్తూ నవ్వింది పద్మజ. ఆ నీలి రంగు, ఆ రంగులోని మృదుత్వం పద్మజకు కావాలనిపించింది. ఆ పసుపు రంగు చెంపల్ని తాకుతూ తేనె రంగు జుట్టు నిమురుతూ అలా కనుపాపల్లోకి చూస్తూ కాలం గడిపేయాలనిపించింది. పద్మజ, ఏమిటలా చూస్తావు? నవ్వుతూ అడిగాడు జార్జ్. మృదువుగా నవ్వింది పద్మజ. నీ అందం. హాస్యం ఆడుతున్నావు కదూ? అవును, నీతో కాకపోతే మరెవరితో ఆడతాను? పద్మజ ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కాలే జార్జికి. అక్కడితో ఆ ప్రసక్తి తప్పిస్తూ, చూడు జార్జ్, అటు చూడు, సముద్రం ఎంత ఉల్లాసంగా ఉందో, పట్టరాని సంతోషంతో కేరింతలు కొడుతోంది కదూ అంది. ఓ, ఇవాళ పౌర్ణమి గుర్తులేదా? మనస్సు ఆలోచనలతో వేగిపోతుంటే ఎన్నని గుర్తుంటాయి చెప్పు అంది. నీ మనసు బాగాలేదా పద్మ? బాగాలేదు. ఏ, నీ మనసు హాయిగా ఉందా? నా మనసు ఎప్పుడూ హాయిగానే ఉంటుంది. కొంచెం కూడా దిగులు లేదా నీకు? ఎందుకు దిగులెందుకు? నీకేమీ కావాలనిపించట్లేదా జార్జ్? జార్జి పద్మజ మొహంలోకి చూశాడు. నిజమే పద్మ, ఇలా నీ కేసు చూస్తుంటే ఏదో కావాలనిపిస్తుంది, కానీ అదేమిటో తెలియటం లేదు. తెలుసుకోవటానికి కూడా ప్రయత్నించవా? మౌనంగా కూర్చున్నాడు జార్జ్. వెన్నెల కాంతి సముద్రపు నీటి మీద పడి చెదిరిపోతోంది. వెళదాం జార్జ్, చాలాసేపు అయింది. లేచింది పద్మజ. ఇక గదిలో కూర్చుని పుస్తకం తెరిచిందే కానీ చదువు మీద మనస్సు లగ్నం కాలేదు. ప్రయత్నించి చదవలేక విఫలురాలై లేచి లైట్ అర్పి వరండాలోకి వెళ్ళి నిల్చుంది. చందమామ గుండ్రంగా ఉంది. అంతులేనంత వెన్నెల కాస్తోంది. అంత చల్లదనంలోనూ పద్మజ బెచ్చగా నిట్టూర్చింది. జార్జిలో ఏం చూసి తనెంత మతిపోగొట్టుకుంటోంది? కళ్ళ నీలి రంగు, చెంపల పసుపు రంగు, ఆ రంగుల కోసమా తన ఇష్టం? జార్జ్, నీకెందుకింత ఇష్టమని ఎవరైనా అడిగితే ఏం జవాబు చెప్తుంది తను? అన్నింటికీ కారణాలుంటాయా? ప్రతి ప్రశ్నకు జవాబు వస్తుందా? ఒకసారి బీచ్లో నడుస్తూ అడిగాడు జార్జ్. పద్మ, మీలో వర్ణాంతర వివాహాలు మతాంతర వివాహాలు జరుగుతూ ఉంటాయా అని. ఎందుకు అలా అడిగావు? తెలుసుకుందామని. తెలుసుకుని ఏం చేస్తావు? తెలుసుకుని వేరే మతం అమ్మాయిని వివాహం చేసుకుందామని. చిలిపిగా నవ్వాడు జార్జ్. ఇష్టమైన అమ్మాయా? వేరే మతం అమ్మాయా? ఇష్టమైన అమ్మాయే. వేరే మతం అమ్మాయి అయితే? ఇష్టం కలిగిన తర్వాత మతం అడ్డుపడుతుందా? అలా అయితే అదేమిష్టం?
నీ ప్రేమ ఆమెకు దొరికితే ఆమె ప్రేమ నీకు దొరుకుతుంది. స్త్రీలైనా పురుషులైనా ఏ దేశం వారైనా ఏ మతం వారైనా మనస్తత్వాలు ఒకటే. నేను అడిగేదానికి నువ్వు జవాబు చెప్పనే లేదు పద్మజ. మీ మతం అమ్మాయి మతాంతర వివాహానికి సాహసిస్తుందా? నాకెలా తెలుస్తుంది? నీకు నీకు ఆ సాహసం లేదా? జార్జి సంభాషణ ధోరణికి చివరికి అదే ప్రశ్న మీద నిలుస్తుంది అని ఊహించగలిగిన పద్మజ చిరునవ్వు నవ్వింది. సాహసం ఉన్నా నాకు ఆ కోరిక ఉండాలి కదా జార్జి చటుక్కున పద్మజ చేయి పట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు, నీకు ఆ కోరిక లేదా? లేదని చెప్పు. లేదు, నిజంగా లేదు. నిన్నే పెళ్లి చేసుకోవాలని నేను కలలు కంటున్నాను అనుకుంటున్నావా? చిరు కోపం నటిస్తూ అడిగింది. నీ కలలు తెలియవు కానీ నీ మనసు నాకు తెలుసు పద్మజ హృదయం పులకరించింది. సముద్రంతో పోటీ పడుతూ ఉప్పొంగింది. పద్మ ఎందుకంత మౌనంగా కూర్చున్నావు? నేను నిన్ను చూస్తూ కూర్చుంటే నువ్వు ఏదో ఎటో చూస్తున్నావు. అనంతమైన జలరాశి కేసు చూస్తున్నాను. సముద్రం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకని? అన్నింటికీ కారణాలుండవు. ఎందుకుండవు? ఏదో ఒక చిన్న కారణం లేకుండా అనురాగం అనేది పుట్టదు కదా. అయితే నేనంటే నీకెందుకింత ఇష్టం పుట్టింది? కళ్ళెత్తి జార్జి కళ్ళల్లోకి చూసింది పద్మజ. జార్జి తదేకంగా చూస్తూ అన్నాడు, ఎందుక? నువ్వు మంచి హృదయం గల అమ్మాయివి, విశాల భావాలు గల అమ్మాయివి. పద్మ, నువ్వు నిజంగా నా కోసం సాహసం చేయగలవా? జార్జి కంఠస్వరంలో చిత్రమైన ఆవేశం ధ్వనించింది. పద్మజ చిలిపిగా నవ్వింది. నీకోసం నేను ఎందుకింత సాహసం చెయ్యాలి పద్మ. నువ్వు లేకుండా నేను బతకలేను. మరి నా తల్లిదండ్రుల ఇష్టాలు, మా కులాచారాలు, హిందూ మత నియమాలు అవన్నీ ఏం కావాలి? దానికి నేనేం చెప్పగలను? అందుకే కదా సాహసం చేయగలవా అని అడిగాను. మరి నువ్వు నా కోసం ఏం చేస్తావు? చెప్పు, ఏం చేయమంటావు? నిండుగా నవ్వింది పద్మజ. లేచి నడుస్తూ పద్మ చెయ్యి గుప్పిట్లోకి తీసుకున్నాడు జార్జి. నాకు మాట ఇవ్వాలి పద్మ. నా మనసుకి ఎంతో సంతోషంగా ఉంటుంది. వాగ్దానాల ద్వారా మనుషుల్ని బంధించడం వివేకం అనిపించుకోదు. వాళ్ళు అనురాగమే వాళ్ళని బంధించాలి. అవుననుకో, నా మనసు నీకు తెలుసన్నావుగా. తెలుసు పద్మ, కానీ సందేహం ఎందుకు? నేను నీకు ఎప్పుడో బందీనైపోయాను. ఎన్నడూ ఎరగని సిగ్గుతో చూపులు దించేసుకుంది పద్మజ. తను జార్జికి మాట ఇచ్చేసింది. తను అతనికి బందీ అయిపోయానని, తన మనసంతా అతని రూపంతో నిండిపోయిందని మనస్ఫూర్తిగా అతనితో చెప్పింది. అతన్నే వివాహం చేసుకుని అతనితోనే జీవిస్తానని నమ్మబలికింది. తన జీవిత భాగస్వామిని నిర్ణయించుకోవటానికి తనకు సర్వస్వతంత్రాలు ఉన్నాయనే విశ్వసించింది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ ఇంకో 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.